రైతు సోదరులకి నమస్కారం. పచ్చని పంట ఎర్రగా మారుతోందా? ఎండ వల్ల కాదు, అసలు కారణం ఇదే. పత్తి పంటలో మొదట మారేది ఆకుల రంగు, కానీ చివరికి మారేది దిగుబడి. మీ పత్తి మొక్కల కింది ఆకులను ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించారా? కొన్ని ఆకులపై చిన్న చిన్న పసుపు మచ్చలు కనిపిస్తున్నాయా? ఆకుల పచ్చదనం తగ్గిపోతోందా? కొన్ని చోట్ల ఎర్రటి గోధుమ రంగు మచ్చలు కనిపిస్తున్నాయా? ఎండ ప్రభావం అయి ఉంటుంది అని అనుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి, ఎందుకంటే అది సాధారణ రంగు మార్పు కాకపోవచ్చు. అవును, పత్తి పంటలో నెమ్మదిగా ప్రారంభమై తీవ్రమైన నష్టానికి దారితీసే శత్రువు ఎర్రనల్లి. కంటికి పెద్దగా కనిపించని ఈ ఎర్రనల్లి పురుగులు ఆకుల కింది భాగంలో చేరి మొక్కలోని కణరసాన్ని నిరంతరం పీలుస్తూ ఉంటాయి. మొదట కొన్ని పసుపు మచ్చలు, తర్వాత ఆకుల పచ్చదనం తగ్గిపోవడం, ఆ తర్వాత ఎర్రటి గోధుమ రంగు, చివరికి ఆకులు ఎండిపోయి రాలిపోవడం. కానీ అసలు ప్రమాదం అది ఒకటే కాదు, ఎందుకంటే ఆకులే మొక్కకు ఆహారం తయారు చేసే కేంద్రాలు. ఆ ఆకులే బలహీనపడితే మొక్కకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొక్క ఎదుగుదల ఎలా జరుగుతుంది? పూతలు ఎలా నిలబడతాయి? కాయలు ఎలా అభివృద్ధి చెందుతాయి? అందుకే ఎర్రనల్లి దాడి వల్ల తగ్గేది కేవలం ఆకుల సంఖ్య కాదు, మొక్క శక్తి, మొక్క సామర్థ్యం, చివరకు దిగుబడి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఎర్రనల్లి మొదట్లో శబ్దం చేయవు, హెచ్చరిక ఇవ్వవు, కానీ వాటి సంఖ్య మాత్రం ఆగదు. ఈ రోజు కొన్ని ఆకులు, రేపు కొన్ని మొక్కలు, కొద్ది రోజుల్లో మొత్తం పంట అంతా. అందుకే మొదటి మచ్చనే మొదటి హెచ్చరికగా గుర్తించాలి. కింది ఆకులను తప్పకుండా పరిశీలించాలి. అలాంటి సమయంలో సినర్జీ అగ్రోకెమికల్స్ వారి స్పైడర్సిన్ లేదా సిన్మైడ్ లేదా ప్రౌడ్సిన్ లేదా డీఫోల్డర్ సింప్రెడ్ తో గాని మిడాసిన్ స్పెషల్ తో గాని కలిపి పిచికారీ చేస్తే 10 నుండి 15 రోజుల వరకు ఈ ఎర్రనల్లి అదుపులో ఉంచుకోవచ్చు. మీ పంట పొలంలో ఏదైనా సమస్యలుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. మీకు పూర్తి వివరాలతో వీడియోలు పొందుపరుస్తాం. సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అన్ని రకాల వీడియోలు వచ్చి మీ పంటలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు మంచి సమాధానం దొరుకుతుంది. మీకు తెలిసిన రైతులకు కూడా చెప్పి సినర్జీ అగ్రోకెమికల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. సినర్జీ అగ్రికల్చర్ డెస్క్ నుండి మీ రవిశంకర్.